నేను మీ ధీర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విలేజ్ ఎక్స్పెరిమెంట్స్. Sixth. 4, 3, 2, 1. Stop! అబ్బా, ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడ మీరు ఈ ఎక్స్ట్రాలో టోటల్ 12 గ్యాప్స్ ఉన్నాయి. ఈ 12 గ్యాప్స్ని ఇక్కడ ఇంత దూరం ఇంత డిస్టెన్స్లో ఉన్న పింగ్ పాంగ్ బాల్స్ని ఇట్లా ఈ స్ట్రాతో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ బాల్ని సక్ చేసి బ్రీత్తో హోల్డ్ చేసి పట్టుకొని దూరంగా వచ్చి ఆ ఎక్స్ట్రాలో ప్లేస్ చేయాల. దీనికి టోటల్ 90 సెకండ్స్ టైమర్ అయితే ఉంటుంది. 90 సెకండ్స్లో ఎవరు ఎక్కువ పింగ్ పాంగ్ బాల్స్ తీసుకొని వచ్చి ఈ గ్యాప్స్ని అయితే ఫిల్ చేస్తారో వాళ్ళు విన్నర్స్కి అయితే ఉంటారు. ఎవరైతే తక్కువ బాల్స్ ఫిల్ చేస్తారో ఈ గ్యాప్స్లో వాళ్ళు లూజర్స్కి అయితే ఉంటారు. ఓకేనా? లూజర్స్కి అయితే పనిష్మెంట్ ఉంటుంది, విన్నర్స్కి అయితే క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరు ఫస్ట్ ఎవరు ఫిఫ్త్ అని ఈ చిట్టీలో అయితే డిసైడ్ చేస్తాం. ఓకేనా? ఒకరు ఒకటి పిక్ చేసుకుంటారు. నేను ఫస్ట్. నేనే ఫస్ట్. సెకండ్ శివ, థర్డ్ మోనో, ఫిఫ్త్ లోకేష్. నెంబర్స్ అన్ని ఎవరు వాళ్ళు గుర్తున్నాయి. అండ్ ఓకే, ఫస్ట్ నేనే కాబట్టి ఛాలెంజ్ అయితే లేట్ చేయకున్నట్టు స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి నేను 90 సెకండ్స్లో ఒక 8 అయితే మేనేజ్ చేయగలుగుతాను నాకు తెలిసి. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. రెడీ 3, 2, 1 స్టార్ట్. ఓ, ఫస్ట్ బాల్లోనే పడేశాడే. వన్. ఓ, మొదటిగా అయితే చాలా ఈజీగా అయితే వేసేసాడు. ఓ, డైరెక్టే పడాలా దాంట్లోకి. టూ. ధీర్ చాలా ఈజీగా అయితే తీసుకొని వెళ్తున్నాడు. 3. వావ్, 40 సెకండ్స్ అయినాయి. 4 అయితే కంప్లీట్ చేశాడు. ధీర్ చాలా ఈజీగా అయితే వస్తున్నాడు. ఓ, లాస్ట్ దాకా వచ్చి డ్రాప్ చేసేసాడు. 5. వన్ మినిట్ అయితే అయిపోయింది. ధీర్కి ఇంకా 30 సెకండ్స్ మాత్రమే ఉన్నాయి. 6 అయితే క్లియర్గా కంప్లీట్ చేశాడు. అది లేదు, అలా వేయడానికి లేదు. జస్ట్ 15 సెకండ్స్. 6 అయితే కంప్లీట్గా చేసేసాడు. 5, 4, 3, 2, 1 స్టాప్. ఇక్కడ చూడొచ్చు, ధీర్ అయితే 6 కంప్లీట్గా వేసేసాడు 90 సెకండ్స్లో. నెక్స్ట్ అయితే చూద్దాం. 1, 2, 3, 4, 6 బాల్స్ 90 సెకండ్స్లో 6 బాల్స్. నేను టార్గెట్ 8 పెట్టుకున్నా, కానీ 6 బాల్స్ అయినాయి 90 సెకండ్స్లో. నెక్స్ట్ అయితే శివ ఆడబోతున్నాడు. మరి చూద్దాం 90 సెకండ్స్లో శివ అయితే ఎన్ని వేస్తాడో, ధీరాజ్ని బీట్ చేస్తాడో లేదో చూద్దాం. శివ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు. ఓకే, 3, 2, 1 స్టార్ట్. ఓ, అబ్బా, కమాన్ 1. శివ చాలా ఈజీగా క్యారీ చేస్తున్నాడు. ఇదేమో కానీ టెక్నిక్. పెద్దగుండే. అమ్మయ్యా, 30 సెకండ్స్ కంప్లీట్ చేసుకున్నాడు. 3. అబ్బా, 4. నన్ను బీట్ చేసేస్తాడేమో శివ. మీరు ఇక్కడ సౌండ్ అయితే వినొచ్చు, ముక్కుతున్నట్టున్నాడు.
వావ్ 1 minute లోపే 6. ధీరజ్ అయితే జస్ట్ 30 seconds left. 7 ధీర్ని అయితే బీట్ చేసేసాడు. 8 అమ్మా అంట. 9 మీరు సౌండ్ వింటున్నారా? జస్ట్ 10 seconds రిమైనింగ్. చూద్దాం ఎన్నేస్తాడో. 10 జస్ట్ 2 రిమైనింగ్. 11 టైమ్ అప్. శివ 90 seconds లెవెల్ బాల్స్ వేసినాడు. అమ్మయ్యా, ఇదైతే రియల్లీ చాలా కష్టపడినాడు. అండ్ ఆ బ్రీత్ని హోల్డ్ చేసేది చాలా కష్టం నిజానికి. చూద్దాం నెక్స్ట్ థర్డ్ మోను. వావ్, చూద్దాం మోను ఎన్ని వేస్తాడు 90 seconds లో. ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. ప్రతి ఒక్కరికి ఫస్ట్ బాల్ మిస్ అవుతుంది. అమ్మయ్యా, 20 seconds. Two. Wow. 40 seconds up. 3. Maya. 4. ఆ బ్రీత్ తీసుకునేకి ఎక్కువసేపు పడతాను. 5. 1 minute completed. జస్ట్ 6. 15 seconds remaining. 7. నన్ను క్రాస్ చేసినాడు మోను. 8. జస్ట్ 10 seconds remaining. 5, 4, 3, 2, 1 stop. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 బాల్స్ వేసినాడు 90 seconds లో. వావ్, సూపర్. ఓకేనా, ఫోర్త్ హర్ష. చూద్దాం హర్ష 90 seconds లో ఎన్ని బాల్స్ వేస్తాడు. ఫోర్త్ హర్ష అయితే ఆడుతున్నాడు. హర్ష మీద అయితే నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. 12కి 12 ఫిల్ చేస్తాడని. ఎందుకంటే హర్ష ఎప్పుడు ప్రతి ఛాలెంజ్ రౌండ్ ఫస్ట్ వస్తాడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? 3, 2, 1 స్టార్ట్. టైమర్ స్టార్ట్ అయిపోయింది. 1. ఓ, చాలా త్వరగానే కంప్లీట్ చేస్తున్నట్టున్నాడు. 2. అమ్మయ్యా, 10 seconds లో 2. 3. 4. 5. 30 seconds లో 5 అయితే కంప్లీట్ చేశాడు హర్ష. 30 seconds అయితే ఫినిష్ అయింది. టోటల్ 5 బాల్స్ అయితే వేసినాడు హర్ష. అబ్బా, 6th. కంటిన్యూస్గా వేయాలంటే ఎవరి వల్ల కాదు నాకు తెలిసి, ఎందుకంటే బ్రీత్ హోల్డ్ చేయాలి కాబట్టి. 6. వో, యా, 6. 1 minute అయితే కంప్లీట్ గా అయిపోయింది. జస్ట్ 25 seconds ఉన్నాయి. 6 అయితే కంప్లీట్ చేశాడు. జస్ట్ 20 seconds రిమైనింగ్. అమ్మయ్యా, 6. ఒకవేళ డ్రా అయితే నాకే హర్షకి. జస్ట్ 10 seconds అయితే ఉన్నాయి హర్షకి. 5, 4, 3, 2, 1 స్టార్ట్. టోటలీ 6 బాల్స్ అయితే వేసినాడు. నేనైతే రియల్లీ 12 బాల్స్ వేస్తాడు అనుకున్నా హర్ష, కానీ జస్ట్ 6 బాల్స్ వేసినాడు. 12 అయితే హాఫ్. ఇప్పుడు నాకి హర్షకి జస్ట్ సిమిలర్గా ఉన్నాయి. 6. ఏం చేద్దామో లాస్ట్లో డిసైడ్ చేద్దాం, ఇప్పుడైతే వద్దు. ఓకేనా. 5th లోకేష్. అబ్బా, చూద్దాం లోకేష్ ఎన్ని బాల్స్ అయితే వేస్తాడో. 5th లోకేష్, లాస్ట్ ప్లేయర్.
ఓకేనా? చూద్దాం ఎన్ని వేస్తాడో. నాకు తెలిసి ఈయనకి 2 ఎక్కువ. ఓకే 3, 2, 1 స్టార్ట్. పడిపే 1. చాలా నెమ్మదిగా అయితే వచ్చి యూజ్ చాలా ఫోకస్డ్గా వేస్తాను లోకేష్ ఈ ఛాలెంజ్ లో. వన్ ఎక్స్ప్రెషన్ చూడండి మీరు. ఇది కూడా పడిపోతా. గట్టి గుంజురా, గట్టి బీకో అన్నా. 30 seconds లో 2 వేసాడు. అమ్మయ్యా, వన్ రన్నింగ్ స్టైలే చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఛాలెంజ్లోనూ. గట్టి గుంజు. ఏం చెప్తే మనకే లాస్ట్ చెప్పినా కదా. 1 minute అయిపోయింది. జస్ట్ 30 seconds రిమైనింగ్. 4, 5. జస్ట్ 20 seconds అయితే ఉన్నాయి లోకేష్ కి. అమ్మయ్యా, జస్ట్ 15 seconds. టైం చెప్పు. జస్ట్ 5 seconds. 4, 3, 2, 1 Stop! అమ్మయ్యా, 5 balls. 1, 2, 3, 4, 5. అందరికంటే లాస్ట్ వచ్చిన లోకేష్. అందరికంటే నేనే లాస్ట్ అనుకున్నా, కానీ నాకంటే తక్కువ చేసి 5th place గెలుచుకున్నాడు లోకేష్. సూపర్. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాకి హర్షకి మేమిద్దరు 6 balls వేసినాం. ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరు విన్నర్ అని డిసైడ్ చేసేది ఎట్లా అనేది ఒక ఫస్ట్ ప్రాబ్లం. 30 seconds గేమ్ రీకండక్ట్ చేద్దామా, లేదంటే ఒకటినే టాస్ ఫ్లిప్ చేసి ఎవరు విన్ అవుతారని చెక్ చేద్దామా అని అనుకుంటాను. 30 seconds అయితే ఇద్దరికి ఇచ్చి మనం ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నాం. చూద్దాం మరి థర్డ్ వీడొస్తాడో లేకుంటే వీడొస్తాడో చూద్దాం. నేనే వస్తా. వీళ్ళతో అయితే సంబంధం లేదు, వాళ్ళు ఎన్ని బాల్స్ పడినాయి. ఇప్పుడు ఎవరికి 3rd place ఎవరికి 4th place కోసమే ఈ ఛాలెంజ్. ఎక్స్ట్రా 30 seconds ఆడుతున్నాం. ఇప్పుడు నాకంటే హర్ష ఎక్కువ చేసినాడు అనుకో, హర్షకి అయితే 3rd place. నాకంటే తక్కువ చేస్తే హర్షకి అయితే 4th place. ఇంతే, క్లారిటీ అయిపోయిందా? ఓకే, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ధీర్ అయితే ఆడబోతున్నాడు. 30 seconds లో ఎన్ని వేస్తాడో చూద్దాం. స్టార్ట్. రెడీయా? రెడీ. స్టార్ట్ చేద్దాం. 3, 2, 1 స్టార్ట్. వావ్, మెల్లగా నీట్ గా అయితే చాలా క్లియర్ గా తీసుకొని వస్తున్నాడు ధీర్. 10 seconds లో ఒక్కటి తీసుకొచ్చాడు. 2. లాస్ట్ 10 seconds అయితే ఉన్నాయి ధీర్. 3, 5, 4, 3, 2, 1 స్టాప్. 30 seconds లో అయితే ధీర్ 4 పింగ్ పాంగ్ బాల్స్ అయితే క్యారీ చేసుకొని తీసుకొచ్చాడు. మరి చూద్దాం ఇప్పుడు హర్ష ఎన్ని తీసుకొని వస్తాడో, ధీరాజ్ ని బీట్ చేస్తాడో లేదో చూద్దాం. ఓకే, చూద్దాం. హర్ష నన్ను బీట్ చేస్తాడో లేదో ఇప్పుడు చూద్దాము. 30 seconds టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. వామ్మో. 1, 2. 10 seconds అయితే అయిపోయినాయి. మిస్. 15 seconds ఉన్నాయి. 3, 10 seconds left. 10 seconds. 4, 5, 4, 3, 2, 1 స్టాప్. అయిపోయింది అక్కడ, నాకంటే ఎక్కువ వేసేసినాడు. ఇంకా ఎక్కువ time వేసినాడా? అయిపోయిందిలే. 5 అయితే వేసేసాడు. చెప్పినా మార్గాన్ని ముందుగానే వేస్తారని. yes. హర్ష అయితే 3rd place లో వచ్చేసాడు ధీరాజ్ ని బీట్ చేసి. ఇప్పుడు ధీర్ అయితే 4th place లోకి అయితే వచ్చేసాడు. జస్ట్ ఒక్క బాల్తో నా మీద గెలిచినాడు హర్ష అయితే. అది పెద్ద విక్టరీ కాదు, నువ్వు ఇంకో 4 balls ఎక్స్ట్రా వేసింటే విక్టరీ 30 seconds లో. ఓకేనా? ఇప్పుడు కాదు, నీ ముందు గెలిచినామన్నా లేదా పాయింట్. మొత్తానికైతే నా మీద గెలిచి హర్ష 3rd place తీసుకున్నాడు. నాకు ఆటోమేటిక్గా 4th place అయితే వచ్చింది, నేను 4 balls వేసినా కాబట్టి. ఓకే, ఇప్పుడైతే 1st place లో
శివ శివ సెకండ్ ప్లేస్ లో మోను, థర్డ్ ప్లేస్ లో Third place హర్ష, హర్ష. ఫోర్త్ ప్లేస్ లో నేను, అండ్ ఎప్పటి మాదే లాస్ట్ ప్లేస్ లో లోకేష్. ఫస్ట్ గెలిచిన వాళ్ళకి 500 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఫస్ట్ మోను, నేను కాదు శివ. శివ. అయ్యో శివ కాదు నేను. అంటే ఎప్పుడు శివ ఫస్ట్ రాలే కదా, ఇప్పుడు జరిగే ఛాలెంజెస్ లో, అందుకే కొద్దిగా పొరపాటు అయిపోయింది. ఓకే ఫస్ట్ 500 ఇస్తాం. నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చింది. ఛాలెంజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ టైం కదా శివ ఫస్ట్ వచ్చింది. 500 ఫస్ట్ శివ అయితే వచ్చినాడు కాబట్టి శివకి 500 రూపీస్ క్యాష్ ప్రైజ్. సూపర్. అబ్బా. సెకండ్ మోను, సెకండ్ వచ్చిన వాళ్ళకైతే 200 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఇక్కడ నేను తీసుకుంటా కానీ సారీ ఇద్దాం. 200 రూపీస్. అండ్ థర్డ్ హర్ష, థర్డ్ వచ్చిన వాళ్ళకైతే లెమన్ జ్యూస్. ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఫోమ్ ఫేస్. అండ్ ఫిఫ్త్ జోలో చిప్. ఓకేనా, ఛాలెంజ్ స్టార్ట్, పనిష్మెంట్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ ప్లేస్ లో హర్ష లెమన్ జ్యూస్. లెమన్ జ్యూస్ పుల్లగా ఉంటుంది. మింగే అయినా ఫోర్త్ రాకుండా థర్డ్ వచ్చిన పర్లే. కంప్లీట్ పొలంలో ఉందిరా. అందుకే ఉంటది తాగి దొరికిందాగి మింగే గుట్టుకోమని. నైస్. అబ్బా చాలా ఈజీగా ఉంది అనుకుంటా. పనిష్మెంట్ అయితే ఈజీ, చాలా ఈజీగా కంప్లీట్ చేశాడు హర్ష. చాలా ఈజీ. కనపడలే. ఫోర్త్ పనిష్మెంట్ అయితే ఫోమ్. ఇదైతే మన దీనికైతే చాలా అందంగా అయితే డెకరేట్ చేద్దాం. రెడీనా? మేకప్ ఈ పక్క కాలే. అయ్యో ఈ పక్క కాలే. అయిపోయింది. ఇప్పుడు అయింది. పనిష్మెంట్ కానీ బెటరే. లెమన్ జ్యూస్ తాగేదానికంటే ఫోమ్ పేస్ కొద్దిగా ఈజీనే. ఇప్పుడు ఫిఫ్త్ పనిష్మెంట్ జోలో చిప్. వెనక ఇది పనిష్మెంట్ అంటే రండి. ఫిఫ్త్ జోలో చిప్ కాదు, డేంజరస్ చిప్. జోలో చిప్. అబ్బా ప్యాకెట్ ఓపెన్ చేయ లోకేష్ ఫస్ట్. దీనికి భయంతో చేతులు షివర్ అవుతున్నాయి. అబ్బా జోలో చిప్. ఇప్పుడు దీన్ని లోకేష్ కంప్లీట్ గా తినాలా. అబ్బా జోలో చిప్ తినండి. ఓపెన్ దాని స్మెల్లే, దాని పౌడరే చాలా భయంకరంగా వస్తుంది. అందరికీ తెలిసిన జోలో చిప్ ఎంత స్పైసీగా ఉంటుందో. ఇప్పుడు ఆ జోలో చిప్ ని లోకేష్ కంప్లీట్ గా తిని కంప్లీట్ చేస్తాడు. మొత్తం తినేసి. ఓకేనా? అప్పు తిన. తినేసినావారా మొత్తము? మింగే ఇంకే ఆను మండుతున్నట్టుంది. ఊహించుకుంటుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఆను వీడు మింగలే. మింగేసిన ఆను. ఓకే గుడ్. కంప్లీట్ గా తినేసినాడు. ఛాలెంజ్ అయితే చాలా డిఫికల్ట్ గా ఉంది. అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా టఫ్ గా ఉన్నాయి. ప్రతి ఒక్క పనిష్మెంట్ ఈ ఛాలెంజెస్. లోకేష్ చాలా కారంగా ఉందేమో ఇది పక్కన. ఛాలెంజెస్ అందరూ బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటా. అండ్ పనిష్మెంట్స్ కూడా చాలా టఫ్ గా ఉన్నాయి. ప్రతి ఒక్క పనిష్మెంట్ మేమందరూ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాం. ఈవెన్ లోకేష్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. ఓకేనా? అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే. దిస్ ఈస్ దేర్ సైనింగ్ ఆఫ్. బై బై.